అండి. ఈరోజైతే మళ్ళీ పెద్ద ఆర్డరొచ్చిందండి. నేను వంట చేసుకొని షాప్‌లోకెళ్ళేసరికి సగం పూరీలైతే కట్టేసారండి. సగం వరకు పార్సెలయితే అయిపోయినియి. తర్వాత నేనెళ్ళిన తర్వాత ఒక వాయి బొండాలైతే వేసేసిన తర్వాత మళ్ళీ పూరీలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశామండి. నేను చేసేస్తూ ఉంటే మా అబ్బాయయితే కాల్ చేశాడండి. మా అబ్బాయి ఉండగానే మొత్తం పార్సెలన్నీ కూడా కట్టేసాము. కాబట్టి పొద్దుటే అంత హడావుడి అనిపించలేదండి. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకళ్ళు చేస్తూ ఉంటే, ఒకళ్ళు కాల్ చేస్తూ ఉంటే పూరి అనేది తొందరగా అయిపోయింది. ఇంక బోండా అయితే చాలా సులువుగా అయిపోతదండి. వేయగానే దాంట్లోనే ఒక 10, 15 ప్లేట్ల వరకు వచ్చేస్తాయి. అలాగే 2 వాయిలేసుకుంటే సరిపోయింది వాళ్ళకి. వాళ్ళకిచ్చేసిన తర్వాత మళ్ళీ పూరి గిరాకయితే పెద్దగా లేదండి. తర్వాత ఎక్కువ దోసలు, ఇంకా ఇడ్లీ, బోండా అవైతే ఎక్కువెళ్ళినియండి. పూరి లాస్ట్ 12 వరకయితే చేస్తూ ఉన్నాను. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. పొద్దుటే గిరాకయితే పొద్దుటే వచ్చేసారండి. తర్వాతయితే ఇంక పెద్ద లేదండి. మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. పొద్దుటే స్కూల్ హడావిడి అయిపోతది కదా! ఇంక పిల్లలందరూ వెళ్ళిపోతారు. ఇంక తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా వస్తూ ఉంటే కొన్ని కొన్నయితే వేసుకుంటూ ఉన్నాము. ఇడ్లీ అయితే 2 వాయిలేసామండి. ఇడ్లీ కూడా అంత ఎక్కువైతే ఏమి ఎళ్ళలేదు. పొద్దుట గిరాకీని చూసి ఇవాళ అయితే చాలా తొందరగా అయిపోతాయి. అన్నీ గమ్మునయిపోతాయి అనుకున్నాం గానీ, ఈరోజైతే చాలా లేట్ అయిపోయిందండి. గిరాకీ లేట్